తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ మరియు మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ ను చెల్లని రూపాయిగా, కేటీఆర్ ను ఓ పిచ్చోడుగా అభివర్ణించారు. కేటీఆర్ గురించి మాట్లాడడం వల్ల సమయం వృధా అవుతుందని పేర్కొన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరూ అహంకారం తప్ప మరేమీ చూపించడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ లను స్పైడర్ సినిమాలోని విలన్ సూర్యతో పోల్చారు. తెలంగాణలో ప్రజలు మరణించినా ఈ నేతలు తీన్మార్ వేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో జరిగిన తప్పులను ఎంతకాలం దాచిపెట్టగలరు అని ప్రశ్నించారు. మేడిగడ్డ లేకుండానే దేశంలో అధికంగా వరి పండించామని గుర్తు చేశారు. జగన్ ను ప్రగతి భవన్ కు పిలిచి రాయలసీమ లెఫ్ట్ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కాళేశ్వరంపై ₹1,00,00,000 ఖర్చు చేసి చివరికి ఆ ప్రాజెక్టు కూలిపోయిందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి అంత బలుపు ఎక్కడి నుంచి వస్తోందని ప్రశ్నించారు. మందకృష్ణను గౌరవిస్తారని రేవంత్ అన్నారు. అయితే బీజేపీ నేతల తరహాలో ఆయన మాట్లాడడం సమంజసం కాదని విమర్శించారు. ఏపీలో వర్గీకరణ అమలు కాలేదని, అందుకే మాదిగలకు న్యాయం జరగలేదన్నారు. టీడీఆర్ పేరిట వేల కోట్ల రూపాయలను దోచుకోవడానికి సీఎం రేవంత్ టీం సిద్దమవుతోందని, కేటీఆర్ చేసిన ఆరోపణలకు రేవంత్ బలమైన కౌంటర్ ఇచ్చారు. నేరస్తులు కేసులకు భయపడరని, భయపడితే నేరాలు చేయరని రేవంత్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ భయపడుతున్నాడంటే అతనిలో తప్పే దాగి ఉందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో టీడీఆర్ షేర్లను రేవంత్ అనుచరులు కొంటున్నారని, త్వరలో ఎఫ్ఎస్ఐ అమలు చేసి టీడీఆర్ ను తక్కువ ధరకు అమ్మే కుట్ర జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. దీనిపై స్పందించిన రేవంత్ కేటీఆర్ చేసిన ఆరోపణలు అసత్యమని ఖండించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెట్రోను తానే తీసుకొచ్చారని చెప్పుకుంటున్నారని, అయితే ఆ మెట్రో ఎక్కడుందని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణకు నిధులు తీసుకొస్తే కిషన్ రెడ్డిని గౌరవిస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 39 సార్లు కాకపోతే 99 సార్లు ఢిల్లీకి వెళ్తానని చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు తెచ్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. కులగణన ప్రభావంతోనే అన్ని పార్టీలు బీసీలకు టికెట్లు ఇస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా పాలన కొనసాగిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.